రాళ్ళెయ్యడం, మీరే వేసుకున్నారని చెప్పడం, లేదా తలకాయలు మీరే పగలగొట్టుకున్నారని చెప్పడం, లేదా గీక్కున్నారని చెప్పడం ఈ దఫా ఎన్నికల్లో స్పెషాలిటీ లాగా ఉన్నది. తాజాగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి, ఆ తర్వాత ఆయనే గీక్కున్నాడు, పక్కన ఉన్నటువంటి ఆయన కన్ను గీకాడు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాదనలను మరి మనుషులు మానవత్వం అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు తాజాగా బీసీ సంఘాల నేత కృష్ణయ్యకి సంబంధించి ఇట్లాంటి పరిణామం సంభవించింది. జగన్మోహన్ రెడ్డి చేస్తుందంటే ఎవరో దుర్మార్గుడు ఈ రాయితం కొట్టి నాకు ఏం నచ్చి తగ్గింది. నేనేం చిన్ని అలా అలా తప్పలు వచ్చిన లీడర్ కాదు. నేను పేదల కోసం ముట్టి పేద జరుగుతానని పెట్టా. నిజంగా వాళ్ళకి ఏదో చిత్త చూపించే రాజకీయ నాయకులకు సరే ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటన ఒక విచిత్రం. ఆ తర్వాత చూస్తే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మీద అటాక్ అన్నటువంటిది ఇంకో సంఘటన చోటు చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ వరుసపెట్టి జరిగిన పరిణామాలు. ఏదైతే ఇంతకుముందు అక్కడ ఆ పాయింట్ వస్తే ఇప్పుడు కొత్తగా మధుసూదన్ రెడ్డి మీద ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో బీసీలంతా హ్యాపీగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో కాడికి వాళ్ళు ఎవరో తట్టుకోలేక ఈరోజు రాయటం ఇది ధర్మం కాదు. ఇది చూస్తున్నారు ప్రజలంతా కూడా. అంటే మీ బీసీలు మాట్లాడకూడదా? బీసీలు మాట్లాడితే ఇలా చేస్తారా? మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, మీకేమన్నా మొగతనం ఉంటే నేరుగా రాదురా. ఎందుకురా ఈ గుంపులట? ఇదేనా మీరు చేసి ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నావు సుధీ. నేను లోకల్ గుండా మరుసొద్దునండి. నేను లోకల్లోని నువ్వు రాళ్ళు వేసినంత మాత్రం ఎవరు భయపడేవాళ్ళు లేరు. నువ్వు ఏం చేసినా నా కార్యకర్తలు కాదు, లీడర్ కాదు, ఎవరికి భయపడరు. సిఈ గారు ఆ పై నుంచి వచ్చింది సార్, ఒక్కరు చూడండి సైడ్ నుంచి. సీరియస్ చూడండి సార్. ఆలోచించారు ప్రజలారా. వాళ్ళు ఏమన్నా పీఠం మీద అయితే ఇదంతా ఆయన ఆడుతున్న నాటకం అన్నటువంటి పాయింట్ని మరొక వైపును ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి వేరే రాయి దాడి, ఇంకొకళ్ళకి దెబ్బలు తగిలినటువంటి సంఘటన ఒకటి ఇక్కడ అది చూపించుతా. అంటే మేబీ ఇది కూడా వాళ్లే వేసుకున్నారు, లేకపోతే వాళ్లే గీక్కున్నారనే పాయింట్ ఏమైనా వస్తుందని తెలియదు. ఓవరాల్గా చూస్తే మరొకసారి ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలో ఇది ఒక కీలక ఘట్టం.